अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతానుసరామః. నిన్న మనం న సుబ్రహ్మణ్యాయం స్వరితస్య తు దాత్తః అనే సూత్రంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య నిగదం యొక్క ఉదాహరణ ఏదో మనం స్వరపాఠం స్వరసిద్ధి పూర్తిగా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం చూడండి, మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ అదే క్రమంలో స్వర ప్రకరణంలోనే 38వ సూత్రము దేవ బ్రహ్మణోరనుదాత్తః. ఏంటండి? దేవ బ్రహ్మణోరనుదాత్తః, ఇది సూత్రం అండి. ఏంటి? మొట్టమొదటి దీన్ని ఈ సూత్రం ఏ రకంగా విడగొట్టామంటే దేవ బ్రహ్మణోః, దేవ బ్రహ్మణోః ఇది సప్తమి విభక్తి ద్వివచనము, అనుదాత్తః అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. దేవ బ్రహ్మణోః సప్తమి విభక్తి ద్వివచనము, అనుదాత్తః అనేది ప్రథమ విభక్తి ఏకవచనం అండి. రెండు పదాలుగా విడగొట్టుకున్నాం మనము. మొట్టమొదటిది దేవ బ్రహ్మణోః పదాలు విడగొట్టుకున్న తర్వాత ఇక దేవ బ్రహ్మణోః అనుదాత్త ఇక సంధి ఎలా అయిపోయిందండి? దేవ బ్రహ్మణో అనుదాత్తః అంటే ఇక్కడ విసర్జనీయస్య సహ ప్రకారంగా సా అయిపోయింది, సాకు శశోరుక్త రు అయిపోయింది. ఆ రుకానికి రేపం ఏదైతే ఉందో ఆ రేపానికే అకారం కలిపితే అనుదాత్త అయిపోయిందండి. దేవ బ్రహ్మణో అనుదాత్త. ఓకేనా? అస్తు. తో ఇక్కడ దేవశ్చ ఇప్పుడు రెండు పదాలుగా విడగొట్టుకున్నాం కదా, పదం ఏదైతే ఉందో దానికి సమాసం చూస్తున్నాను. సమాసం చెప్పుకుంటున్నాను ఇక్కడ. సో విగ్రహవాక్యం ఏంటంటే ఇక్కడ దేవ బ్రహ్మ రెండు పదాలు ఉన్నాయి. ఏ పదాలు ఉంటాయి? దేవశ్చ బ్రహ్మాచ. చూడండి ఇక్కడ దేవశ్చ బ్రహ్మాచ దేవ బ్రహ్మాణౌ, దేవశ్చ బ్రహ్మాచ దేవ బ్రహ్మాణౌ తయోః దేవ బ్రహ్మాణో. ఇది సప్తమి విభక్తి ద్వివచనం, అందుకే తయోః అని చెప్పినాం. షష్ఠి ఏమొస్తుంది? తస్య తయోః తేషాం, అదే కదా, తస్య తయోః తేషాం. అలాగా షష్ఠి విభక్తి ద్వివచనం సప్తమి విభక్తి ద్వివచనం వచ్చింది. తస్మిన్ తయోః తేషు. సప్తమి విభక్తి ద్వివచనంలో షష్ఠి విభక్తి ద్వివచనంలో తయోః వస్తుందన్నమాట. ఇక్కడ షష్ఠి విభక్తి సప్తమి విభక్తి ద్వివచనంలో దేవశ్చ బ్రహ్మాచ దేవ బ్రహ్మాణౌ, దేవ బ్రహ్మ ఒకే పదంగా రాశాము. దేవ బ్రహ్మాణౌ దేవ బ్రహ్మాణో తయోః దేవ బ్రహ్మణో అంటే దేవ 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 బ్రాహ్మణుడు, బ్రహ్మ అంటే పరమేశ్వరుడు, వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి యందు దాన్నే దేవ బ్రహ్మణో అని చెప్పామంట. సప్తమి అంటే అందులో లోపల అని తీసుకుంటాము. సప్తమి భక్తిలో అధికరణార్థంలో మొత్తానికి దేవ బ్రహ్మణో తయోః దేవ బ్రహ్మణో, దాన్ని దేవ బ్రహ్మణో అని చెప్పాం. సప్తమి భక్తి ద్వివచనం మనం విగ్రహ కింద సమస్త పదాన్ని కలిపి చెప్పాడు. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ. ఇది ద్వంద్వ సమాసం. కానీ ఏ ద్వంద్వ సమాసము? సమాహార ద్వంద్వ సమాసం ఉంటుంది, ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం ఉంటుంది. ఈ సమాహారం కాకుండా భిన్న భిన్న పదం, దేవ పదం భిన్నము, బ్రహ్మ పదం భిన్నము, ఇతర యోగ ద్వంద్వ సమాసం. రెండింటికి ప్రాధాన్యత ఉంది, రెండింటికి ప్రాధాన్యత ఉంది. వాళ్ళ ద్వంద్వ సమాసం అంటే రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వ సమాస. ఏదంటే ఉభయ పద ప్రధాన ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే ఖచ్చితంగా రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి రెండు పదాలు ఏంటి? సమాన పదాలా అసమాన పదాలు అంటే అసమాన పదాలు, భిన్న భిన్న పదాలు. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అని చెప్పి ఇక్కడ విడివిడిగా చూసాము. సరే, ఇది ఒక పదాన్ని విడగొట్టుకున్నాం మనం. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి చూద్దాం. పై నుంచి అనువృత్తి వస్తుంది, స్వరితస్యకి అనువృత్తి వస్తుంది. అనువృత్తి ఎక్కడుంది? నా సుబ్రహ్మణ్యాయం స్వరితస్య, స్వరితస్య తూ ఉదాత్త అని చెప్పాం కదా. ఆ సూత్రం స్వరితస్య అనే పదానికి అనువృత్తి వస్తుంది. పై సూత్రం నుండి ఈ సూత్రంలోకి అనువృత్తి వచ్చింది, స్వరితస్య అనే ఒక పదానికి అనువృత్తి వచ్చింది. ఇప్పుడు ఈ అనువృత్తిలో వచ్చిన స్వరితస్య అనే పదాన్ని దేవ బ్రహ్మణో అనుదాత్త అని ఈ రెండు పదాలను కలుపుకొని సూత్రాలను చెప్తామట. సూత్రంలో ఏ పదాలు అయితే ఉన్నాయి, అనువృత్తి ద్వారా ఏ పైనుంచి ఏ పదాలు అయితే వచ్చాయో వాటిని కలుపుకొని సూత్రం ఉండే పదాలతోటి మనం అర్థం చెప్పుకోవాలి. అధ్యాయం ఏది అతిరిక్తంగా చేసుకోకూడదు. ఇప్పుడు మనం దీని అర్థం చెప్పుకుందాం. సూత్రంలో స్పష్టంగా ఉంది చూడండి. దేవ బ్రహ్మణోహ శబ్దయోహ, రెండు శబ్దాలు సూత్రంలో ఉన్నాయి. దేవ బ్రహ్మణోహ శబ్దయోహ స్వరితస్య. ఇప్పుడు పైనుంచి అనువృత్తి తీసుకొచ్చాం. అది దేవ బ్రహ్మణోహ శబ్దయోహ అంటే దేవ శబ్దము బ్రహ్మ శబ్దం యొక్క శబ్దయోహ స్వరితస్య అనుదాత్త భవతి. ఒకవేళ దేవ శబ్దానికి అయితే మనం స్వరితం గుర్తించామో, బ్రహ్మా శబ్దానికి అయితే బ్రహ్మానా శబ్దానికి అయితే స్వరితం గుర్తించామో, అంటే దేవ శబ్దం అయితే స్వరితం ఉందో బ్రహ్మణ శబ్దంలో బ్రహ్మణ శబ్దం అయితే స్వరితం ఉందో అదేమవుతుందంటే స్వరితస్యతు అనుదాత్త. దేవ బ్రహ్మ శబ్దము తయారు చేశాము, బ్రహ్మణ శబ్దము తయారు చేసుకున్నాము. ఆ శబ్దం తయారు చేసిన దానికి ఒక స్వరం గుర్తిస్తాం కదా. ఆ స్వరం గుర్తించినప్పుడు దాంట్లో దేవ శబ్దంలో స్వరితం ఉందంట, బ్రహ్మణ శబ్దం స్వరితం ఉందంట. ఆ దేవ శబ్దంలో బ్రహ్మణ శబ్దంలో ఏదైతే స్వరితం వచ్చిందో ఆ స్వరితానికి ఇది అనుదాత్తం చేసేస్తుంది. దేవ బ్రహ్మణోహ అంటే దేవ శబ్దయోహ బ్రహ్మణ శబ్దయోహ అనుదాత్త భవతి. దేవ శబ్దానికి ఉండే స్వరితము బ్రహ్మణ శబ్దంలో ఉండే స్వరితానికి అనుదాత్తం అవుతుంది. ఈ సూత్రం అనుదాత్తం అవుతుంది చెప్పిందామండి. ఓకేనా? సూత్రం స్పష్టంగా ఉంది. దేవ బ్రహ్మణోహ శబ్దయో, ఈ రెండు శబ్దాలకు స్వరితస్య, ఆ శబ్దాలు ఉండే స్వరితానికి స్వరితస్య ఉదాత్త ప్రాప్నోక్తి. మనం అనుదాత్త స్వరితస్య అనుదాత్తో భవతి. ఓకే అండి, స్వరితస్య అనుదాత్తో భవతి, స్వరితానికి అనుదాత్తం అవుతుంది. ఓకే, ఇక్కడ సుబ్రహ్మణ్యాయాం దేవాః బ్రహ్మాణః ఇతి పఠ్యతే. సుబ్రహ్మణ్యాయాం అంటే సుబ్రహ్మణ్య గదంలో సుబ్రహ్మణ్యాయాం దేవాః బ్రహ్మాణః ఇతి పఠ్యతే. తత్ర పూర్వసూత్రేణ స్వరితస్య ఉదాత్తః ప్రాప్నోతి అనేన అనుదాత్తో విధీయతే. ఏం చెప్పండి? సుబ్రహ్మణ్యాయంలో కూడా దేవాః బ్రహ్మాణః శబ్దాలు ఉన్నాయంటండి. అక్కడ ఇది సుబ్రహ్మణ్య నిగతం కాబట్టి ఆ సూత్రం ప్రకారంగా స్వరితానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. ఉదాత్తము పై సూత్రం ప్రకారం ప్రాప్తమైంది. అందుకే సుబ్రహ్మణ్యాయం అంటే సుబ్రహ్మణ్య నిగతంలో వేద మంత్రంలో దేవాః బ్రహ్మణాః ఇది పఠ్యతే. అక్కడ ఆ శబ్దాలు ఉన్నాయంట, ఆ నిగతంలో, ఆ మంత్రంలో, ఆ శ్లోకంలో, ఆ మంత్రంలో ఉన్నాయంట. తత్ర అక్కడ ఎక్కడైతే ఉన్నాయో తత్ర పూర్వ సూత్రేణ స్వరితస్య ఉదాత్త ప్రాప్నోతి. అక్కడ పూర్వ సూత్రం ప్రకారంగానే నా సుబ్రహ్మణ్యాయం స్వరితస్యతు ఉదాత్త ప్రకారంగా ఉదాత్తం ప్రాప్తమవుతుంది. కానీ అనేన అనుదాత్తం విధేయతే, ఆ సూత్రము ఉదాత్తం విధిస్తుంది కాబట్టి, కానీ ఓన్లీ దేవ శబ్దానికి బ్రహ్మణ శబ్దానికి అక్కడ స్వరితానికి ఉదాత్తం చేయడం ఇష్టం లేదు. అందుకే ఈ సూత్రం విశేషంగా వచ్చేసి ఆ స్వరితానికి ఉదాత్తం కాకుండా అనుదాత్త భవతి అని చెప్తున్నాడు. ఈ రెండు శబ్దాలకే, దేవ శబ్దానికి బ్రహ్మణ శబ్దానికి మాత్రము పూర్వ సూత్రం ప్రకారంగా ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే స్వరితస్య ఉదాత్త భవతి అని చెప్తుంటే ఏంటి స్వరితస్య అనుదాత్త భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది, నియమం చేసిందన్నమాట. ఓకేనా? ఇది దీని యొక్క అర్థం అండి. ఓకే, స్పష్టంగా ఉంది. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఇక్కడ ఉదాహరణ ఏంటండి? దేవాః బ్రహ్మాణః ఆగచ్చత. ఉదాహరణ వచ్చండి, దేవాః బ్రహ్మాణః ఆగచ్చత. ఇది ఉదాహరణ ఇచ్చాడు. దేవ శబ్దం బ్రహ్మణ శబ్దంకి స్వరిత స్థానంలో అనుదాత్తం వస్తుంది. అంటే దేవాః బ్రహ్మణః ఆగచ్చత, ఇది ఉదాహరణ అండి. ఓకేనా?
జీ ఇక్కడ చూడండి మనకు స్వరం గురించి ఇక్కడ దేవాహ బ్రహ్మణ 2 పదాలు. తో స్వరితానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి అనుదాత్తం అని చెప్పింది సూత్రం వచ్చేసి. ఓకేనా? ఓన్లీ దేవాహ బ్రహ్మణ పదాలకు మాత్రం చూసుకోండి. దాని పక్కన ఆగచిత ఉదాహరణ దానికి చేయము. ఈ సూత్రం దేవా బ్రహ్మణ 2 పదాలు ఉన్నాయి, దానికి మాత్రమే ఉండే స్వరితానికి అనుదాత్తం చేస్తాం. పక్కన ఉదాహరణ ఆగచిత వచ్చింది కదా, దాన్ని తీసుకోమట. ఓకే. సో దేవాహ బ్రహ్మాణ ఈ 2 పదాలు ఏంటి? ఆమంత్రిత పదాలు అంటే దేవాహ బ్రహ్మాణ 2 సంబోధన పదాలు కాబట్టి సామంత్రితం ప్రకారంగా దీనికి ఆమంత్రితం పేరు పెట్టాం. సామంత్రితం అనే సూత్రం ప్రకారంగా ఆమంత్రితం పేరు పెట్టాము. ఎవరికి? దేవాహ బ్రహ్మాణకి 2 పదాలకు ఆమంత్రితం అని పేరు పెట్టాం. ఆమంత్రితం పేరు పెట్టగానే ఆమంత్రితస్యచ ఏంటండి? ఆమంత్రితస్యచ అనే సూత్రం ప్రకారం ఏమైపోయింది తెలుసు కదా. ఏ పదాలకైతే ఆమంత్రితం అని పేరు పెడతామో వెంటనే ఆ పదాలకు ఆమంత్రిత అనే సూత్రం వచ్చేసి ఆది ఉదాత్తం చేసేస్తుంది. ఏం చేస్తుందండి? ఆది ఉదాత్తం చేసిందన్నమాట. ఇక దేవాహ బ్రహ్మాణ 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 పదాలకు ఆది ఉదాత్తం అవుతుంది. దేవాహలో దే ఉదాత్తం అవుతుంది, బ్రహ్మాణలో బ్ర ఉదాత్తం అవుతుంది. ఓకే. తో ఆమంత్రిత ఆది ఉదాత్తం చేసింది కాబట్టి 2 పదాలకు ఆది ఉదాత్తం చేయగానే ఏమవుతుంది? వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జ్యం. ఎవరొస్తారు? ఈ సూత్రం వచ్చేసి ఒకటి నిర్ణయించబడింది ఉదాత్తము లేదా స్వరితం నిర్ణయించబడిన వెంటనే ఇది వచ్చేస్తుంది. ఏవైతే ఆ ఉదాత్త పదాన్ని ఒకదాన్ని ఏకం అనుదాత్తం పదం ఏకవర్జ్యం, ఆ పదం ఒకదాన్ని వదిలేసి మిగిలినవన్నీ కూడా అనుదాత్తాలు అవుతాయి, అంటే నిఘాతములు అవుతాయి. నిఘాతం అనే అనుదాత్తం ఒకటే, మొత్తం అనుదాత్తాలు అయిపోయాయి. అందుకే దేవాలు దే ఉదాత్తం అయినప్పుడు వా అనేది అనుదాత్తం అయిపోతుంది. బ్రహ్మాణలో బ్రా ఆది ఉదాత్తం అయినప్పుడు మా అణ ఈ 2 అనుదాత్తాలు అయిపోతాయి. సరే, మొత్తం అనుదాత్తాలు అవగానే ఆ ఉదాత్తానికి పక్కనే అనుదాత్తం వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఉదాత్తం పక్కన అనుదాత్తం కనిపించిన వెంటనే ఏమవుతుంది? ఏ సూత్రం వస్తుంది? స్వరితం వస్తుంది. స్వరితం వస్తే కరెక్ట్ అయిపోయింది. మీరు సూత్రం వస్తుంది ఉదాత్తాద్ అనుదాత్తస్య. ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తం ఉండేది వెంటనే స్వరితం అయిపోతుంది. కాబట్టి స్వరితం అయిపోయింది. ఓకేనా? అంటే దేవాలు వా అనేది స్వరితం అయిపోయింది, బ్రహ్మాణలో మా అనేది స్వరితం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. దేవ బ్రహ్మణో అనుదాత్త. ముందు ఏమొస్తుంది? ఇది వస్తుందండి. ఏది? ప్రకారంగా ఇది స్వరితాన్ని ఉదాత్తం చేస్తా అంటే కాదు. ఇవి దేవ బ్రహ్మణో అనుదాత్త. దేవ శబ్దము బ్రహ్మాండ శబ్దానికి మాత్రము ఉదాత్తం కాకుండా అనుదాత్తమే అవుతుంది చెప్పి స్వరితానికి అనుదాత్తం చేశాం. ఓకేనా? తండ్రికి అనుదాత్తం చేస్తే వా అనేది స్వరితం ఉండాల్సింది అనుదాత్తం అయిపోయింది. బ్రహ్మాండలో హుమా అనే స్వరితం ఉండాల్సింది కూడా అనుదాత్తం అయిపోయింది. ఓకేనా? సో ఈ రకంగా వా అనుదాత్తము అంత అనుదాత్తము, బ్రహ్మాండలో కూడా అంత అనుదాత్తం ఉన్నాయి, ఆది ఉదాత్తం. ఓకేనా? ఈ రకంగా దేవాహ బ్రహ్మాణ ఈ 2 పదాలు ఆది ఉదాత్తము అంత అనుదాత్తాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఈ స్వరం యొక్క ప్రక్రియ అండి. ఇక్కడ ఆమంత్రితం ఒకటి ఆష్టమిక్ శృతి చేస్తుంది, మొత్తం అనుదాత్తం చేస్తుంది కదా. ఇప్పుడు ఆమంత్రితానికి ముందు ఏదైతే ఆమంత్రిత పదానికి ముందు ఏదైతే పదం ఉందో ఏమవుతుంది? దేవా అనే అవిద్యమానమ ధ్వనేసి అష్టమిక్. ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నామండి, ఆ 8వ అధ్యాయంలో ఉండే సూత్రం ఇక్కడ ఆమంత్రిత పదం. ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి. దేవాహ ఆమంత్రిత పదమే, బ్రహ్మాణ ఆమంత్రిత పదం అండి. ఒకటి ఆమంత్రిత పదం ఉంటేనా ముందున్నటువంటి స్వరానికి ఏమవుతుందండి? స్వరితం అవుతుందా? ముందున్నే అనుదానికి స్వరితం అవుతుంది అన్నమాట. కానీ ఇక్కడ అవిద్యమానవత్ కావడం వల్ల అవిద్యమానవత్ ఎలా అవుతుంది? అవిద్యమానవత్ అవుతుంది. ఎవరు చెప్తారు? ఏ సూత్రం చెప్తుంది ఇక్కడ? उदात्त से उत्तर अनुदात्त को जो स्वरित हुआ था उसको पूर्व सूत्र से उदात्त प्राप्त था, पर प्रकृति सूत्र ने अनुदात्त कर दिया, तो देवाः ब्रह्माणः ऐसा स्वर रहा. यह आमंत्रितम पूर्वम से देवाः का अविद्यमानत्व होने से ఈ సూత్రం ప్రకారం అండి.
దేవాహ 8:1:72 ఓపెన్ చేయండి. 8:1:72. 8:1:72 చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. 8:1:72 ఇదేమంటుందంటే, అంటే అవిద్యమానం అంటే అక్కడ ఆమంత్రిత పదం ముందు కూడా ఆమంత్రిత పదం ఉంది, రెండు ఆమంత్రిత పదాలు కదా. కానీ ఇది లేట్ గా భావించు, విద్యమానంగా లేదని భావించు, అవిద్యమానవత్ భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. ఏంటంటే మనకు ఉదాత్తం కావాల్సింది ఇది వద్దని చెప్పిన. అంటే మొత్తం ఆమంత్రిత అంటే దేవా అనే ఆమంత్రిత పదానికి పక్కన, దేవా అనే పదానికి ఆమంత్రిత పదం పక్కన ఉంటే మొత్తం సర్వనిఘాతం అవుతుంది. అంటే బ్రహ్మాండంలో మొత్తం సర్వనిఘాతం అవుతుందండి. కానీ ఇది వచ్చేసి అవిద్యమానం చేసింది అన్నమాట, అందుకే కాలేదు. ఇది చెప్పండి. 8:1:72 పై సూత్రంలో వచ్చింది కదా మగవన్లోని ఆమంత్రినస్య దాంట్లో చ అనే దాంట్లో సర్వనిఘాతం అదే ఆమంత్రిత 8వ అధ్యాయంలో ఆమంత్రిత సత్య ప్రకారంగా ఆ పదానికి పక్కన ఉండే ఆమంత్రిత పదానికి సర్వనిఘాతం అవుతుందండి. దాని ప్రకారం నిమాంత్రం కావాలి. కానీ అది చేస్తుంటే ఒక సూత్రం వచ్చింది, ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్ భవతి. ఆమంత్రితం పూర్వం, ఆమంత్రితానికి ఆమంత్రితం పూర్వం అంటే ఆమంత్రిత పదానికి పూర్వం ఏదైతే ఉందో అవి అవిద్యమానవత్ భవతి, విద్యమానంగా లేదని భావిస్తున్నమాట. అంటే ఆమంత్రిత సత్య అనే సూత్రము మనకు ఏదైతే మనకు అనుదాత్తం చేసిందో ఆమంత్రిత పదానికి, అంటే ముందు ఒక పదం ఉంటే దాని పక్కన ఉండే ఆమంత్రిత పదానికి అనుదాత్తం చేస్తున్నాం. పదానికి పక్కన ఉండేటువంటి ఆమంత్రిత పదం ఏదైతే ఉందో, పదానికి ప్రక్కన ఉండేటువంటి ఆమంత్రిత పదానికి సర్వనిఘాతం ప్రాప్తమవుతుంది. పదానికి పక్కన ఉండేటువంటి ఆమంత్రిత పదానికి అనుదాత్తం చేసింది. కానీ ఇదేముంటుంది, ఆమంత్రిత పదానికి ముందు ఏదైతే పదం ఉందో అది అవిద్యమానవత్ భవతి చెప్పి సూత్రం. ఇది అది తెలుసా, ఆ సూత్రం వచ్చేసి మనకు సర్వాన్ని నిఘాతం చేస్తుందని చెప్తుందన్నమాట. అందుకే ఆ నిఘాతం ఇష్టం లేదు కాబట్టి ఈ శబ్దాలలో ఈ సూత్రం వచ్చేసి ఏం చెప్పింది, అవిద్యమానవత్ భవతి, ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్ భవతి అని చెప్తున్నాడు. ఆమంత్రిత పదం పూర్వం అవిద్యమానవత్ భవతి, తస్మిన్ సతి యత్ కార్యం ప్రాప్నోతి తన్నా భవతి, అసతి యత్ భవతి అసతి యత్ భవతి ఇత్యర్థః. అంటే ఈ పదం పూర్వంలో ఉన్నప్పుడు ఏదైతే సూత్రం ప్రాప్తమవుతుందో, ఏదైతే స్వరం ప్రాప్తమవుతుంది అది కాకూడదని చెప్పి అవిద్యమానవత్ చేశామంట. అంటే దేవా అనే పదం ఉన్నప్పుడు ఉత్తర పదంలో ఆమంత్రిత సచాపు అని సూత్ర ప్రకారం మొత్తం అనుదాత్తాలు ప్రాప్తం అవుతుంటే, ఇది వచ్చేసి చెప్పింది దేవ బ్రహ్మణో ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్, ఆమంత్రిత పదానికి పూర్వంలో ఉండేది అవిద్యమానవత్ చేసే, అంటే లేటుగా భావించు. లేటుగా భావించామనుకోండి, అది ఉన్నప్పుడు ఏవైతే పనులు జరుగుతున్నాయో అవి జరగవు అనమాట. ఇప్పుడు లేటుగా భావించాం కదా, అందుకే ఇక్కడ సర్వనిఘాతం కాలేదు. అందుకే అవిద్యమాన కావడం వలన ఆమంత్రిత అష్టమి కంటి విధోద్యానం ఉండే ఆమంత్రిత సత్య అనుసూత ప్రకారంగా బ్రహ్మాండంలో అన్ని పదాలు అనుదాత్తం కాలేదు. అంటే అన్ని పదాలు అంటే బ్రా అని ఉదాత్తం కదా, ఆ ఉదాత్తం కూడా అనుదాత్తం కావాల్సింది కాలేదు. అది దీని యొక్క స్వరం అండి, స్వర గుర్తింపు. ఇందులో యొక్క సందేహం ఉందా ఇప్పుడు? ఇందులో సందేహం ఉంది ఎవరికైనా? ఓకే అండి, అయితే నెక్స్ట్ చూద్దాం. ఇది మీకు అందరికి స్పష్టమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం చూడండి ఉదాహరణలో మూల సూత్రంలోకి వచ్చేసేయండి. మూల సూత్రంలోకి వచ్చేయండి. దేవ బ్రహ్మానోదను దత్త అయిపోయిన తర్వాత పక్కన సూత్రం ఏంటి, అది పక్కనే స్వదితా సంహితాయాం అనుదాత్తానాం. నెక్స్ట్ సూత్రం ఏంటండి, స్వదితా సంహితాయాం అనుదాత్తానాం. స్వదితా సంహితాయాం అనుదాత్తానాం, ఇది సూత్రం అండి. అంటే స్వదిత చూడండి ఇక్కడ స్వదితా సంహితాయాం అనుదాత్తానాం. ఇదేమంటుంది,
దీన్ని పద విభాగంగా మనం విడగొట్టుకుందాం అని తెలుస్తుంది. ఏంటిది? స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం. ఇదేమంటుందంటే స్వరితాత్ పంచమీ ఏకవచనము, సంహితాయాం ఇది సప్తమీ ఏకవచనము, అనుదాత్తానాం ఇది షష్ఠీ విభక్తి బహువచనం అండి. షష్ఠీ విభక్తి బహువచనం. స్వరితాత్ పంచమీ విభక్తి ఏకవచనం, సంహితాయాం సప్తమి విభక్తి ఏకవచనము, అనుదాత్తానాం ఇది షష్ఠీ విభక్తి బహువచనం అండి. పంచమి ఏకవచనం, సప్తమి ఏకవచనం, షష్ఠి బహువచనం. ఓకేనా? షష్ఠీ విభక్తి బహువచనం. ఇది స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానం అనే పదాన్ని మనము ఈ రకంగా విడదీసుకున్నామండి. చూడండి, ఇక్కడ మనకు సమాసం అంటే ఏం లేదు. స్వరితాత్ అనే పంచమి విభక్తి ఏకవచనము, సంహితాయాం సప్తమి విభక్తి ఏకవచనము, అనుదాత్తానాం షష్ఠి విభక్తి బహువచనం ఉందండి. ఓకేనా? ఇదేమంటుంది మనం చెప్పుకున్నప్పుడే స్వరితానికి పక్కన ఉండేటువంటి అనుదాత్త ఏదైతే ఉందో వాటికి ఏకశృతి అవుతుందన్నమాట. అది చెప్తుంది ఇక్కడ. చూడండి, స్వరితాత్ పరేషాం అనుదాత్తానాం ఏకశృతి భవతి సంహితాయాం విషయే. సూత్రంలో స్పష్టంగా ఉంది. స్వరితాత్ అంటే స్వరితానికి పక్కన, సంహితాయాం అంటే సంహిత విషయంలో, అంటే సంహిత అంటే పద సన్నికర్ష సంహిత పక్కన ఉండే వలన అత్యంత సామీప్యంగా తీసుకురావడం సంహిత అంటామంట. అందుకే సంహిత విషయంలో, అనుదాత్తానం అంటే అనుదాత్తాలు ఏవైతే ఉన్నాయి స్వరితానికి పక్కన ఏవైతే అనుదాత్తాలు ఉన్నాయి ఏమవుతాయంటే అవన్నీ ఏకశృతి అయిపోతాయి. అనుదాత్తం లేకుండా అన్ని ఒకే శృతిలో చెప్తాము, ఒకే శృతిలోనే ఉచ్చరిస్తాము. ఏకశృతి భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కానీ ఇక్కడ ఏకశృతికి అనువృత్తి ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏకశృతి దూర సంబుద్ధౌ మధ్యలో ఎక్కడ రాలేదు మనకు. ఏకశృతి దూర సంబుద్ధౌ నుంచి వచ్చింది కదండి. అండి ఇంకేం లేదు. 1 to 33 దానికి ఏకశృతి దూర సంబుద్ధంలో వచ్చిందండి ఏకశృతి. 1 నుంచి 39 వరకు అనువృత్తి వస్తుంది. ఓకేని, అంటే మధ్యలో కొన్నింటిలో రాలేదు మనకి. ఎక్కడ? ఇక్కడ ఈ సూత్రం దేవ బ్రహ్మణ అనువృత్తి చూపించలేదు ఇక్కడ, అక్కడ అవసరం లేక చూపించలేదు. అదేవిధంగా నా సుబ్రహ్మణ్య ఒక సూత్రంలో కేవలం దేవ బ్రహ్మతో అనుదాత్తానికి అనువృత్తి అనేది రాలేదు. 39 వరకు వస్తుంది. అయితే అంటే ఆ దాంట్లో మనకు అవసరం లేకపోతే పెట్టుకోలేదు అనమాట, ఇక్కడ వచ్చిందన్నమాట. ఓకే అండి. అందుకే స్వరితాత్ పరేషాం అనుదాత్తానాం ఏకశృతి భవతి. స్వరితానికి పరేష్ అనే పక్కన ఉన్నటువంటి అనుదాత్తాలకు ఏకశృతి భవతి, ఒకే శృతి వస్తుంది. ఎప్పుడు? సంహితాయాం విషయే, సంహిత అని సంధి విషయంలో, వలన అత్యంత సామీప్యంగా చేసే విషయంలో ఇలా వస్తుంది. ఓకేనా? ఉదాహరణకి ఏంటి? ఇమం మే గంగే, ఇక్కడ మనకు ఉదాహరణ ఇచ్చారు, స్లైడ్ మీద చూసుకోండి. ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రి, ఇవి ఉదాహరణ అండి. ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రి, ఇవన్నీ నదుల పేర్లండి. గంగా నది, యమునా నది, సరస్వతి, శుతుద్రి, ఇవన్నీ నదుల పేర్లండి. ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రి, ఇది వేద మంత్రం యొక్క అర్థం. ఋగ్వేదంలో 10వ మండలం 75వ సూక్తం 5వ మంత్రంలో ఉంది. అలాగే రెండో ఉదాహరణ ఇచ్చాడు. మానవక జటిలాధ్యాపక క్వ గమిష్యసి, క్వ గమిష్యసి, ఇది దీని యొక్క ఉదాహరణలు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి స్లైడ్ మీద దేవ బ్రహ్మణ అనుదాత్త కిందనే ఉంది. స్వరితా సంహితాయాం అనుదాత్తానం, ఇక్కడ స్లైడ్ మీద ఒకసారి చూసుకోండి. స్వరితాత్ పరేషాం అనుదాత్తానం ఏకశృతి భవతి సంహితాయాం విషయ అని చెప్పుకున్నాము. తో ఈ అర్థం స్పష్టం అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్వరసిద్ధిలోకి వచ్చేయండి, ఒకసారి చూసుకోండి. స్వరసిద్ధి చూద్దాం. స్లైడ్ మీదకి వచ్చేసింది, మనం ఇప్పుడు దానికి పెట్టాము. ఆ స్లైడ్ మార్చున్నా. ఇప్పుడు చూడండి, స్వరితాత్
చూడండి ఇక్కడ స్వరిత సంహితాయాం అనుదాత్తానికి మనకు స్వరసిద్ధి ఎలా అంటే కింద చూద్దాం. ముందు ఏం పదం ఉంది? ఇమం పదం ఉందండి. ఏ పదం ఉంది? ఇమం. రెండో పదం మే. మూడోది గంగే, యమునే, సరస్వతి క్రమంగా ఉన్నాయి శృతుద్రి అని చెప్పి. ఇక్కడ స్వరాలు మనకు కనిపిస్తున్నాయట. ఇక్కడ స్వరంలో మీరు చెప్పగలుగుతుంది ఏముందని? ఇమంలో ఏముంది? అనుదాత్తం ఉంది. మకార హలంతం. మకారంలో ఉంది ఉదాత్తం ఉంది. మే స్వరితము. గంగేలో ఇవన్నీ ఏకశృతి అయిపోయాయండి. స్వరితానికి పక్కన ఉండేటువంటి శృతి చెప్పిందా? స్వరితానికి పక్కన ఉండే వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకశృతి అయిపోతాయి. అందుకే ఇక్కడ స్వరం గుర్తించామన్నమాట. ఇవన్నీ కూడా సరస్వతి వరకు అన్ని ఉదాత్తాలు ఉన్నాయి. కానీ పక్కనే మన శృతుద్రి వచ్చింది. దాని స్వరం భిన్నంగా ఉంది కాబట్టి అక్కడ కొంచెం మారిపోయింది. అది చూద్దాం తర్వాత. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ముందు ఇమం ఎలా తయారు చూద్దాం. ఇమం శబ్దం ఎలా తయారైందంటే ఇదం శబ్దానికి ప్రాతిపదికం అర్థవద ధాతుల ప్రత్యేక ప్రాతిపదికం ప్రకారంగా ప్రాతిపదికం పేరు పెడతాము. ఇదం శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత అది ప్రాతిపదిక స్వరం అంటే ఏమిటి? ప్రాతిపదిక స్వరం చేత అంత ఉదాత్తం అయిపోతుంది. ఏమవుతుందండి? అంతోదాత్తం అవుతుందన్నమాట. ఇదం శబ్దము అంతోదాత్తం అయిపోతుందన్నమాట. అంత ఉదాత్తమైనప్పుడు ఇదంలో అంత ఉదాత్తం దకారంలో ఉండే అకారం ఉదాత్తం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇదం అనే ప్రాతిపదికానికి మనం ఏం చేశాము? ఇదం అనే ప్రాతిపదికానికి ఆ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ద్వితీయ విభక్తి ఏకవచనంలో అమ్ తెచ్చుకున్నామండి. ద్వితీయ విభక్తి ఏకవచనంలో అమ్ ప్రత్యయం తెచ్చుకున్నాము. అందుకే ఇదం ప్లస్ అమ్, ఇదం ప్లస్ అమ్ అంటే ఇదం అనే ప్రాతిపదిక పక్కన అమ్ విభక్తి వచ్చిందన్నమాట. సో అమ్ విభక్తి వచ్చిన తర్వాత వెంటనే ద్వితీయ విభక్తి ఏకవచనంలో అమ్ విభక్తి వచ్చిన తర్వాత విభక్తి కాబట్టి త్యదాదీనాం త్యదాదీనామః త్యదాదీనామః ఈ సూత్రం వచ్చింది. త్యదాదీనామః ఇది వచ్చేమంటుంది? త్యదాదీనాం అంగానాం త్యదాదీనామః వచ్చేమంటుంది? త్యదాదీనాం అంగానాం అకార లోప పోతా అకార కదా. ఇదం చే మకారకో ఇదం కదా. అకారాదేశ పోతుంది. ఓకే. అకారాదేశం. త్యదాదినామ ఏమంటుంది? విభక్తి పక్కన ఉంటే అంగానికి అకారం ఆదేశం అవుతుంది చెప్తుంది. అకారాదేశం ఎక్కడ అవుతుంది? అంగంలో ఈకి అవుతుందా, దాకి అవుతుందా, మాకు అవుతుందా? అప్పుడు అలోంత్యస్య వచ్చి చెప్తున్నమాట. అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమంలో, ఎందుకంటే ఇదం ప్లస్ అమ్ అంట. అమ్ ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన పూర్వది మొత్తం అంగం. ఇదం అనేది మొత్తం అంగం అనమాట. ఆ అంగంలో ఉన్నటువంటి అంతిమ అక్షరం మకారం అవుతుందో ఆ అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమ అల్లు మకారానికే అకార ఆదేశం వచ్చింది. అంటే మా స్థానంలో అకారం వచ్చేసింది అనమాట. అందుకే ఇదా ఆ అమ్ము. ఇప్పుడు ఆ అకార ఆదేశం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? దశ్చాసూత్రం ప్రకారంగా ఏమవుతుంది? ఆ ఇదంలో దా ఉంది కదండి. ఇదంలో ఇప్పుడు మన దగ్గర ఏముంది? ఇదా ఆ అమ్ము, ఇదా ఆ అమ్ము. ఇప్పుడు ఆ దకారంకి అయిపోయింది. ఆ దకారంకి మకారం చేసామండి. దకారానికే దశ్చాసూత్రం వచ్చేసి మకారం చేసేది. మకారం చేసాం. ఇమా ప్లస్ అమ్ అయిపోయింది. ఇమా ప్లస్ అమ్. ఒక నిమిషం అండి. ఈ ఇదంలో ఉండే మకారానికి మనం ఏం చేసాం? అకారం చేసామండి. అకారం చేసిన అకారం ఎక్కడ పోయింది? అదేం చెప్పగలుగుతుందా? ఇదంలో ఉన్నటువంటి మకారానికి మనం ఏం చేసాము? అకారం చేసామండి. చేసామా? ఆ మకారానికి అకారం ఏమిటి? దకారంలో కలిసిపోయిందా? అతో లోపః అతో గుణే అనుకుంటాను. అతో గుణే ప్రకారంగా పదుపు అయిపోతున్నమాట. ఏమైపోతుంది? ఎందుకంటే మనకు అది కలవడానికి పక్కన ఏం లేదు కదా. మనకు అలంతా ఉంటే కలిసిపోతుంది. సంధి చేసుకోలేము ఇప్పుడు. కాబట్టి ఏమైపోయింది? అతో గుణం వచ్చేసి ఇదా ఆ మ. ఇదం కదా. ఇదంలో ఉండేటువంటి దకార స్థానంలో మాత్రం మకారకి ఇదా ఆ అమ్ము. ఆ మకారానికి ఆ వచ్చేసింది. ఇప్పుడు సవంతిక సంధి చేయలేము కాబట్టి ఏమైపోయింది? గుణవక్షరం కాబట్టి అతో గుణే ప్రకారంగా ఇదంలో దకారంలో ఉండే అకారమే
పక్కన ఉన్నటువంటి ఆకారం కలిసిపోయింది. అప్పుడు ఒకటే ఆకారం వచ్చింది అనమాట. ఒకటే ఆకారం వచ్చిన ఇదానే మిగిలిపోయింది మనకు. ఏమిగింది? ఇదానే మిగిలిపోయింది. ఇదా ప్లస్ అమ్ము. ఇప్పుడు ఈ స్థితిలో ఇదాలో ఉండే దకారానికి దశ్చ వచ్చేసి ఇదంలో ఉండే దకారానికి మకారం చేస్తా అని చెప్పింది. అందుకే ఇమా ప్లస్ అమ్ వచ్చిందన్నమాట. ఇమా ప్లస్ అమ్. ఇప్పుడు అమి పూర్వ ప్రకారం కలిపేస్తే ఇమం అయిపోయింది. అమి పూర్వ ప్రకారం కలిపితే ఏమైపోయింది? ఇమం అయిపోయింది. ఇక్కడ మన స్వరం గుర్తిద్దాం. అమ్ అనేది విభక్తి. అమ్ అనేది విభక్తి అంటే ప్రత్యయం. ఈ అమ్ అనేది ప్రత్యయం కాబట్టి ఏ ప్రత్యయం? సుప్రత్యయం. సుప్రత్యయం కాబట్టి ప్రత్యస్వరం కాకుండా అనుదాత్తవు సుప్పితవు అనే సూత్రం నియమం ప్రకారంగా అమ్మని అనుదాత్తం అయిపోతుంది. అమ్మని ఏమవుతుందండి? అనుదాత్తం అయిపోతుంది. అమ్మ అనేది అనుదాత్తం అయిపోతుంది అనమాట. ఓకేనా? అమ్మ అనుదాత్తమైంది కాబట్టి ఇంకోటి ఇదంలో ఉండే దకారానికి మనం ఏం చేస్తున్నాం ఇంత ముందుకు ప్రాతిపదిక ప్రకృతి స్వరం చేద్దాం అంటే ప్రాతిపదిక స్వరంతో అంతో ఉదాత్తం చేశాం. ఏం చేశాము? అంతో ఉదాత్తం చేశామంట. కాబట్టి దకారంలో ఉండే అకారము ఉదాత్తము. ఇప్పుడు అమ్మ అనేది అనుదాత్తము. అమ్మ అనేది అనుదాత్తము. ఇప్పుడు దకార స్థానంలో మకారం వచ్చేసింది. దకార స్థానంలో మకారం వచ్చింది కాబట్టి ఇది కూడా ఉదాత్తంగానే ఉంటుందన్నమాట. ఇమా ప్లస్ అమ్ము. ఇప్పుడు ఉదాత్తానికి అనుదాత్తానికి మనము అవి పూర్వ ప్రకారంగా ఏకాదేశం చేశాం. సో ఉదాత్తమునికి అనుదాత్తానికి చేసినటువంటి ఏకాదేశం ఏదైతే ఉందో అది కూడా ఉదాత్తమే అవుతుంది. ఏం చెప్పండి? ఉదాత్తానికి అనుదాత్తానికి మధ్య చేసిన అనుదాత్తం అవుతుంది స్వరం ఏదైతే ఉందో అది కూడా ఉదాత్తమే అవుతుందంట. అంటే ఉదాత్తం అనుదాత్తానికి అవి పూర్వ ప్రకారం పూర్వ రూపంలో ఏకాదేశం చేశాం కదా. అంటే అనుదాత్తం వెళ్ళి దకారం అంటే దకారం ఉండే ఆకారంలోనే కలిసిపోయిందామంటే అంటే ఉదాత్తంలో కలిసిపోయింది. ఉదాత్తం చేత అనుదాత్తానికి ఎప్పుడు ఏకాదేశం అయిపోయినా అది కూడా అనుదాత్తం కూడా ఉదాత్తంగానే మారిపోతుంది అని ఈ సూత్రం చెప్పింది. కాబట్టి అందుకే మనకు ఇక సూత్రం కూడా ఇచ్చాల్సి అనుదాత్తానికి అమ్ ఏకాదేశం. ఏకాదేశ ఉదాత్తేను దాత్త. ఉదాత్తమే ఉండిపోయింది అన్నమాట. అంటే ఉదాత్తం చేత ఎప్పుడు అనుదాత్తానికి ఏకాదేశం అయిపోయినా అనుదాత్తం ఉదాత్తంగానే మారిపోతుంది. అందుకే ఈ సూత్రం చెప్పి ఏకాదేశ ఉదాత్తేను దాత్త. ఏకాదశమైన ఉదాత్తం అయితే ఉందో ఉదాత్తంలో కలిసి అనుదాత్తం అయితే ఉందో అది కూడా ఉదాత్తమే అయిపోతుంది అని చెప్పి మనకు ఏకాదేశ ఉదాత్తేను దాత్త. ఉదాత్తాత్ అనుదాత్తస్య మధ్యే యహ ఏకాదేశః సహ ఉదాత్తేవ భవతి. అది కూడా ఉదాత్తం అయిపోతుంది అని చెప్పింది. అందుకే ఉదాత్తమైనప్పుడు ఏమైపోయింది? మిగిలినటువంటి ఆటోమేటిక్ గా అనుదాత్తాలు అయిపోయాయి. ఏవి? దాని పక్కన ఏవైతే వర్ణాలు ఉంటాయో అన్ని అనుదాత్తాలు చేసేసుకుంటాం. అందుకే ఇప్పుడు ఈ ఉదాత్తమైంది కాబట్టి మా అనుదాత్తమైంది కాబట్టి దాని పక్కన ఉండేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో పదాలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా అనుదాత్తం అయిపోతాయి. కేవలం మనకి ఇక్కడ ఏంటి? ఇమంలో మనకు ఒకే పదంగా చూస్తున్నాం కాబట్టి కేవలం మా అనేది ఉదాత్తం అయిపోయింది. ఉదాత్తం అయిపోయింది కాబట్టి మిగిలిన వర్ణాలు కూడా దాని పక్కన ఉండే మే గంగే ఇవన్నీ కూడా అనుదాత్తాలు అయిపోయాయండి. ఏమైపోయాయండి? మే గంగే యమునే ఇవన్నీ పదాలు అన్నీ అనుదాత్తాలు అయిపోయాయి. ఇప్పుడు మే అనుదాత్తం అయిపోయినప్పుడు ఏమవుతుంది? దాని పక్కన మే అనుదాత్తం అయినప్పుడు అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారం ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఆ ఇమంలో ఉండే మకారానికి పక్కన ఉండే అనుదాత్తానికి ఏమైపోయింది? స్వరితం అయిపోయింది. అంటే మే స్వరితం అయిపోయింది. ఏమైపోయింది? స్వరితం అయిపోయింది. ఈ స్వరితం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చేసి స్వరితానికి పక్కలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకశృతి అయిపోతాయి. మాలుగంటి గా గే యా ము నే సా రా స్వ ఇవన్నీ అనుదాత్తాలు అయిపోయాయన్నమాట. కానీ అనుదాత్తాలు అయిపోయినట్టు ఇది వచ్చేం చేసింది? లేదండి స్వరితా సంహితాయాం అనుదాత్తానం. స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఏకశృతి అయిపోతాయి. ఏకశృతి స్వరం ఉండమాట. ఒకే శృతిలో ఒకే లయబద్ధంగా చెప్తామట. అందుకే మొత్తం తీసేసామండి. ఓకేనా? ఈ రకంగా మనకు సరస్వతి వరకు మనకు యమునే గంగే యమునే సరస్వతి మొత్తం ఏకశృతిలో ఉన్నాయి. ఏకశృతిలో ఉన్నాయి కాబట్టి మనకి ఏ స్వరం చూపించలేదు. ఓకేనా? ఆ సరస్వతి అనుదాత్తం ఇచ్చారండి. అది చెప్తా అండి. పక్కన శృతి నియమం ప్రకారంగా అది ఆ అనుదాత్తం కూడా ఉదాత్తం అయిపోయింది. అది ఎలా అయిపోయింది? కింద చూడండి. మే శబ్దం ఉంది కదా, ఏముందండి? మే. ఇక శుద్ధుద్రిక స్వరం అనేది వేరే మనకి నెక్స్ట్ రాబోతుంది. అక్కడ చూపించడం అక్కడ చూసుకొని చెప్తాడు.
ఇక్కడ మనకు కేవలము ఒకసారి ఇమం చూసాం కదా, ఇమం పక్కన మే శబ్దం ఉంది. మేకి శబ్దం అనువృత్తి ఎలా మే శబ్దం ఎలా తయారవుతుంది ఇక్కడ చిన్న చూపించాడు. మే అనేది పదం ఎలా తయారవుతుంటే మమ శబ్దం తయారవుతుంది. మమ శబ్దానికి మమ అంటే షష్ఠి భక్తి ఏకవచనంలో, అస్మ శబ్దానికి మమ ఆవయో అస్మాకం ఉంది కదా, ఆ మమ షష్ఠి భక్తి మమ శబ్దానికి తేమయా వేక వచనస్య, తేమయా వేక వచనస్య అనే సూత్రం ప్రకారంగా, ఏ ప్రకారంగా అండి? తేమయా వేక వచనస్య అనే సూత్రం ప్రకారంగా ఈ మమ అనేది మమ స్థానంలో మే ఆదేశం అవుతుంది, ప్లస్ అది అనుదాత్తం కూడా అవుతుంది. ఏం చెప్పండి? మే అనే పదము ఇమం మే, ఉదాహరణ ఇమం ఇదం శబ్దం తయారు చేశాము మనము. ఇమం అనే పదాన్ని ఇదం శబ్దం చేత ఇమం శబ్దం తయారైంది. అలాగే మే శబ్దం ఎలా తయారైందంటే షష్ఠి భక్తి ఏకవచనం మమ వస్తుందంట అస్మత్ శబ్దానికి. ఆ అస్మత్ శబ్దం నుండి మమ శబ్దానికి తేమయా వేక వచనస్య అనే సూత్రం వచ్చేసి ఏం చెప్పిందంటే ఆ మమ స్థానంలో మే ఆదేశం అవుతుంది. ఏమవుతుందంట? మమ అనే శబ్ద స్థానంలో మే ఆదేశం అవుతుంది, ప్లస్ అది ఏమవుతుంది? అనుదాత్తం కూడా అవుతుంది. అనుదాత్తం కూడా అవుతుంది అన్నమాట. మే ఆదేశం అవుతుంది, ప్లస్ అది అనుదాత్తం కూడా చేసేస్తుంది అన్నమాట. ఓకే, అందుకే అనుదాత్తం అయిపోయింది. మే అనేది అనుదాత్తం అనమాట. అనుదాత్తం అయింది కాబట్టి సూత్రం వస్తుంది. సూత్రం వచ్చి స్వరితం అయిపోయింది. ఓకేనా? ఈ రకంగా స్వరితాలు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ముందు గంగే యమునే సరస్వతి ఇవన్నీ పదాలు ఆమంత్రిత పదాలండి. విడివిడిగా స్వరం చూపిస్తున్నాడు. గంగే యమునే సరస్వతి కూడా, గంగే ఒక పదము ఆమంత్రిత పదము, యమునే ఆమంత్రిత పదము, సరస్వతి కూడా ఆమంత్రిత పదం. ఇవన్నీ ఆమంత్రిత పదాలు కాబట్టి ఆమంత్రిత అని సూత్రం ప్రకారం అన్ని ఆది ఉదాత్తం చేసిందంట. గంగేలో ఆది ఉదాత్తం అయిపోయింది, యమునేలో కూడా ఆది ఉదాత్తం అయిపోయింది, సరస్వతి కూడా ఆది ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఆది ఉదాత్తం అయిన వెంటనే ఏమవుతుంది? ఆది ఉదాత్తం అయిన వెంటనే ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత. అది ఉదాత్తం ఏమిటనే అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా ఇంకే అనుదాత్తం అయిపోతుంది, అనుదాత్తం అయిపోతుంది, అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. అనుదాత్తాలు అయిపోయిన తర్వాత మళ్ళా స్వరిత సంహితాయాం అనుదాత్తానం ప్రకారంగా స్వరితాన్ని పక్కన ఉండే అనుదాత్తానికి మళ్ళీ ఏమవుతుంది? స్వరితం అయిపోతుంది అన్నమాట. స్వరితానికి పక్కన ఉండేటువంటి ఒక్క నిమిషం, అంటే ముందు మామూలుగా ఇవే అనుదాత్తాలు అయిపోయాయండి. ఏవి? ఇక్కడ ఆష్టమిక్ ఆమంత్రిత పదార్థ ఆష్టమిక్ శుద్ధ, ఆష్టమిక్ అంటే అష్టమాధ్యాయులు ఉన్నటువంటి ఆమంత్రిత సూత్రం ప్రకారంగా ఆమంత్రిత పదానికి పక్కన ఉండేటువంటి ఏవైతే వర్ణాలు ఉన్నాయో అవన్నీ సర్వ నిఘాతలు అయిపోతాయి అన్నమాట. ఆమంత్రిత మే అనే పదం కదా, ఆ పదం మే అనే పదం తయారు చేసాం. మమ అనే శబ్దస్థానం మే ఆదేశం అయిపోయింది, అది అనుదాత్తం అయిపోయింది చెప్పాం. ఇప్పుడు మే అనే పదానికి పక్కలో ఆమంత్రిత సూత్రం వచ్చేసి మే అనే పదానికి పక్కన ఆమంత్రిత పదం ఉంటేనా అవన్నీ నిఘాతాలు అయిపోతాయి అని చెప్పిందన్నమాట. అందుకే మే అనే పదానికి 3 పదాలు ఉన్నాయి, గంగే యమునే సరస్వతి. ఇవన్నీ కూడా 3 పదాలు ఆమంత్రిత పదాలు కాబట్టి వాటిన్నిటికీ ఆమంత్రిత ప్రకారంగా అన్ని కూడా 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆమంత్రిత సత్య నియమం ప్రకారంగా మొత్తము అనుదాత్తలు అయిపోయాయి. ఓకేనా? అందుకే ఇప్పుడు అనుదాత్తలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రకృతం వస్తుందండి. ఇప్పుడు మనకు ఇమమ్మే గంగే యమునే సరస్వతి ఇంతకు ఒక పదం, ఒక వాక్యం. ఇంతకు మన స్వరం గుర్తించిన తర్వాత ఇప్పుడు మన ప్రకృతి శృతం వచ్చేసి స్వరిత సంహితాయ అనుదాత్తనం. కానీ ఇమమ్మేలో మే అనే స్వరితం కదా, ఆ స్వరితానికి పక్కన ఉన్నటువంటి అనుదాత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వరితానికి పక్కన ఉన్నటువంటి అనుదాత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి? ఏకశృతి భవతి అని చెప్పి మన ప్రకృతి శృతం చెప్పింది. అందుకే ఇవన్నీ కూడా అనుదాత్తలు ఏవైతే చేసామో మనము అవన్నీ కూడా స్వరితంగా మారిపోయాయి అనేది, అది ఏకశృతిగా మారిపోయాయి. ఏకశృతిగా మారిపోయాయని అంటే దాని తాత్పర్యం ఏంటిది? అన్ని అనుదాత్తం తీసేసాం. అనుదాత్తం తొలగించేసి ఏం చేసాము? ఏకశృతి ఒకే లయబద్ధంగా చెప్పాం అనమాట. ఓకేనా? అస్తు. ఇది ఈ రకంగా మనం
దీంట్లో ఈ స్వరాన్ని గమనించామండి మనం. ఓకేనా? సో పక్కన శృతుద్రి శబ్దం ఉంది. ఏముందండి? శృతుద్రి శబ్దం ఉంది. శృతుద్రి శబ్దం ఉంది కాబట్టి ఆ శృతుద్రి శబ్దానికి సిద్ధి అనేది మనకు పక్క సూత్రంలో ఉంది, అక్కడ చూద్దాము. ఇక్కడ ఇమమ్మే గంగే యమునా సరస్వతి వరకు మనం చూసాము. శృతుద్రికి సిద్ధి మనం పక్క సూత్రం చూద్దామండి. ఇప్పుడు ఈ సూత్రం మీకు అర్థమైంది అనుకుంటాను. కేవలం ఈ సూత్రం యొక్క ముఖ్య దాయత్వం ఏంటి? స్వరితానికి పక్కలో ఏవి అనుదాత్తాలున్నా వాటిని ఏకశృతి చూస్తుంది. అనుదాత్తానికి ఏకశృతి చేస్తుంది. అంటే ఏకశృతి అయినప్పుడు ఇక్కడ అనుదాత్త స్వరం ఉండదు అన్నమాట, తొలగిపోతుంది. అన్ని ఒకే లయబద్ధంగా ఉంటాయి. అది ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం. ఓకేనా? సో ఇప్పుడు దాని పక్కన ఇంకే ఉంది. రెండో ఉదాహరణ చెప్పినాం. మానవక జటిలాధ్యాపక. మానవక జటిలాధ్యాపక అనేది రూపసిద్ధి ఎలా ఉంటుంది చూడండి. మానవక జటిలాధ్యాపక. మహోదయ, ఓకే అండి. ఇప్పుడు గంగే యమునే సరస్వతి ఇవన్నీ ఏకశృతి అయినప్పుడు మరి సరస్వతిలో అనుదాత్త స్వరం పెట్టారు కదా? అవి ఏకశృతి అండి. కాకపోతే శృతుద్రికి మీకు చెప్తాను. ఇప్పుడు శృతుద్రికే ఆది ఉదాత్త నియమం ప్రకారంగా ఆది ఉదాత్త ఉన్నాం అంటే ఉదాత్తానికి ముందు ఎప్పుడు అనుదాత్త ఉన్నా, ఉదాత్తానికి ముందు ఎప్పుడు ఏకశృతి ఉన్నా అది ఏకశృతి వలనం ఏదైతే ఉందో అది అనుదాత్తం అయిపోతుంది. ఒక నియమం సూత్రం వస్తుందన్నమాట. అది ముందు శృతుద్రి యొక్క స్వరం గుర్తించడం మీకు స్పష్టం అవుతుందన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఇది అనుదాత్తంగా మారుతుంది. సరే, ఇప్పుడైతే ఏకశృతి మనం ఎందుకంటే శృతి శబ్దాన్ని ఇంకా కలుపుకోలేమాట. శృతి తర్వాత వస్తుంది, ఇప్పుడు చెప్పలేదు. ఆ శృతి యొక్క స్వరం గుర్తించినప్పుడు అనుదాత్తం అయిపోతుంది. ఒక నిమిషం అది కూడా చెప్పేద్దాం. పక్కన మనకు పక్క సూత్రంలో వచ్చింది, ఇదే మంత్రం వచ్చింది. మళ్ళా ఒక నిమిషం అది కూడా చెప్తాను చూడండి, గమనించేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, అప్పుడు కావాలంటే మళ్ళీ కూడా చెప్పుకున్నాం. శృతుద్రిలో ఎలా అయింది? శృతుద్రి శబ్దం కూడా ఆమంత్రిత పదం అండి. శృతుద్రి పదం కూడా ఆమంత్రిత పదం అంట. ఆమంత్రిత పదం కాబట్టి ఆమంత్రిత శిక్ష ప్రకారం ఏమవుతుంది? షష్ఠ అష్టమిక సూత్రం ప్రకారంగా ఆమంత్రిత పదం కాబట్టి పదానికి పక్కన సరస్వతిని ఒక పదం, పదానికి పదం ఆమంత్రిత పదం ఉంటే మొత్తం సర్వ నిఘాతం అవుతుంది. ఆమంత్రిత సూత్రం ప్రకారంగా శృతుద్రి మొత్తం అనుదాత్తం అయిపోతుందండి. సరస్వతి అనే ఆమంత్రిత పదానికి పక్కలో ఉన్నటువంటి సరస్వతి అనే పదానికి పక్కలో ఉండే ఆమంత్రిత పదానికి సర్వ నిఘాతం అవుతుంది. సర్వ నిఘాతం శృతుద్రిలో మొత్తం నిఘాతం అయిపోయాయి అన్నమాట. మొత్తము నిఘాతాలు అయిపోయాయి. నిఘాతం మళ్ళీ స్వరితం ఇచ్చాడు కదా, ఏకశృతి ఇచ్చాడండి తూకి. ఏకశృతి ఇచ్చాడు ఇక్కడ. ఆమంత్రిత ఓకే, నేను చెప్తాను, అప్పుడే చూద్దాం. అందుకే ముందు ఇచ్చాడు కొంచెం, దానికంటే ముందు చూద్దాం. నెక్స్ట్ చూడండి, మానవక జటిలాధ్యాపక. ఇది చెప్తా అండి రేపు. దాని సిద్ధి చెప్పినప్పుడు రెండు కలిపి దీనికి ఎలా మారిపోతుంది. అనుదాత్త సరస్వతిలో ఉండే ఉదాత్త అంటే అదే మనకు సూత్రం ఏంటంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నామండి. అనుదాత్తం సర్వం అపాదాదవు. పదానికి ఆదిలో ఉన్నటువంటి ఉదాత్తం ఏదైతే ఉందో దానికి ముందు ఉండే అనుదాత్తము కూడా ఏకశృతి కూడా అనుదాత్తంగా మారిపోతుందని చెప్తుంది. అది అక్కడ ఒకసారి మళ్ళీ గమనిద్దాము. ఇక్కడ మనకు నెక్స్ట్ ఉదాహరణ చూడండి. మానవక జటిలాధ్యాపక. ఇక్కడ మానవక జటిలాధ్యాపక రెండు ఉదాహరణలు ఉన్నాయి. అంటే రెండు ఒకే పదము, భిన్న భిన్న పదాలు ఉన్నాయి. మానవక జటిలాధ్యాపక. ఇక్కడ స్వరమైన మనం గుర్తిద్దాం. మానవక జటిలాధ్యాపక. మానవకల స్వరం ఏంటి? జటిలాధ్యాపక. మానవకాన్ని
ఉన్నటువంటి ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి ఆమంత్రిత సచ సూత్రం ఏమొస్తుంది? ఆది ఉదాత్తం చేస్తుందండి. ఆమంత్రిత పదానికి ఆది ఉదాత్తం చేసేస్తుంది. ఆమంత్రిత పదానికి ఏం చేస్తుంది? ఆది చేస్తున్నమాట. ఆది ఉదాత్తం చేస్తుంది. కాబట్టి ఆది ఉదాత్తం అయినప్పుడు మిగిలినటువంటి అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. అనుదాత్తాలు అయిన వెంటనే ఉదాత్తానికి పక్కలో ఉండేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుదాత్తం అయితే దానికి వెంటనే స్వరితం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మానవక ఇక్కడ కనిపిస్తుంది. మానవకలో మాలో ఆది ఉదాత్తం స్టేట్మెంట్ చూడండి. మానవకలో మా అనేది ఆదిదాత్త ప్రకారం ఆమంత్రిత అనే సూత్రం ప్రకారం ఆది ఉదాత్తం అయిపోయింది. దాని పక్కలో ఉండే ఇవన్నీ కూడా నా వాక అనుదాత్తం అయిపోయి అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా ఆ అనుదాత్తానికి మళ్ళా మన ప్రకృతి సూత్రం ప్రకారం స్వరిత సంహిత ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రకారం ముందు ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితం అయిపోయింది. అంటే నాలో ఉండే అనుదాత్తానికి స్వరితం చేసాం. స్వరితం చేసిన తర్వాత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఆ స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తాలకు ఏకశృతి స్వరిత సంహితాయ అనుదాత్తానం. వాక్ మన వాక్ రెండు పదాలు వాటికి అనుదాత్తంగా ఉండేటివి అనుదాత్తానికి ఏకశృతి చేసి ఇది మానవ శబ్దం ఉండేది స్వరము. నెక్స్ట్ జటిలకాధ్యాపక. జటిలకాధ్యాపక కూడా ఇది కూడా ఆమంత్రిత పదమే. ఇది కూడా ఆమంత్రిత పదమే కాబట్టి కాకపోతే పదానికి పక్కన ఉంది అన్నమాట. పూర్వ పదంలో ఉంది అనుదాత్తం అయిపోద్ది. ఆమంత్రిత సూత్ర ప్రకారంగా మొత్తము జటిలకాధ్యాపక అనే ఆమంత్రిత పదానికి మొత్తానికి అనుదాత్తాలు అయిపోయాయండి. ఏమైపోయి ఆమంత్రిత సచ పదానికి పక్కన ఏదైతే ఆమంత్రిత పదం ఉందో ఆ ఆమంత్రిత పదానికి అంటే జటిలకాధ్యాపక అనే పదానికి మొత్తం అనుదాత్తాలు అయిపోయాయి. ఆ జటిలకాధ్యాపకలు ఎన్నైతే స్వరాలు ఉన్నాయో అన్నిటికీ అనుదాత్తం చేసేసింది. ఏం చేసింది? సర్వనిఘాతం కదండి. చేసింది అన్నమాట. సర్వనిఘాతం కదండి. సో నిఘాతం చేసేసిందండి. సర్వనిఘాతం చేయగానే ఆమంత్రితం పూర్వం కానీ సర్వనిఘాతం అయిపోయినసరికి జటిలకాధ్యాపకులు మొత్తం అయిపోయింది. అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. అనుదాత్తాలు అయిపోయిన వెంటనే మన ప్రకృతం ప్రకారంగా ఇవన్నీ కూడా అనుదాత్తాలే ఉన్నాయి కాబట్టి స్వరితానికి పక్కన ఏవైతే అనుదాత్తాలు ఉన్నాయో స్వరిత సంహితాయం అనుదాత్తానం స్వరితానికి పక్కన ఏవైతే అనుదాత్తాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏకశృతి భవతి అని చెప్పి ఇక్కడ చెప్పిందన్నమాట. ఏకశృతి భవతి అని చెప్పింది కాబట్టి మనకు ఇక్కడ జటిలకాధ్యాపకులు ఏ స్వరం కనిపిస్తుంది అన్ని ఏకశృతిలో ఉన్నాయి. అంటే ఇక్కడ మన ఉదాత్త చిహ్నం లేదు, అనుదాత్త చిహ్నం లేదు. కానీ అనుదాత్తాలుగా ఉండి అనుదాత్తాలకు ఏకశృతి అయిపోయింది మన ప్రకృతి సూత్రం ప్రకారం. ఎందుకంటే మానవకలో నాలో స్వరితం కదా, ఆ స్వరితానికి పక్కన ఉండే వకారానికి కకారానికి పక్కనే ఉండే అనుదాత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోయాయి? ఏకశృతిగా మారిపోయాయి. అందుకే స్వరితం ఏం గుర్తించలేదు. ఓకేనా? కానీ మనం ఆమంత్రితం పూర్వ అవిద్యమానవద్ భవతి చెప్పి ఒకసారి ముందు చెప్పుకున్నా కదా. ఇక్కడ ఆమంత్రిత పదానికి ముందు ఉండేటువంటి పదం అది అవిద్యమానవద్ భవతి చెప్పుకోవచ్చు కదా.
ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్ భవతి అని చెప్పి అక్కడ మనం నిలబెట్టుకున్నామాట. ఇక్కడ అలా పెట్టుకోవచ్చు కదా. కానీ పదిసే పదానికి ఉత్తరంగా पद से उत्तर ना मिलने से यहाँ पद से उत्तर ना मिलने से पदाనికి పక్కలో ना मिलने से यहाँ निघात ना होता, परंतु ना मंत्रिते समानाधिकरण हाँ కానీ ఇక్కడ ప్రాప్తం అవుతుంది ఏది ఆమంత్రితం పూర్వం అవిద్యమానవద్ భవతి అని చెప్పి మొత్తానికి అవిద్యమానం అంటే లేనట్టుగా భావిస్తుంది. లేనట్టుగా భావించినప్పుడు పదానికి పక్కన ఉండేటువంటి ఆమంత్ర పదం కనిపించలేదు కాబట్టి పదం లేదు. సో పదానికి పక్కన అవిద్యమానం చేసింది కాబట్టి ఆమంత్రిత సత్యాసత్తం వచ్చి స్వనిఘాతం చేయలేదు అన్నమాట. కానీ అది ఇష్టం లేదు మనకు, స్వనిఘాతం అవసరం అన్నమాట ఇక్కడ. అందుకే వెంటనే ఆ సూత్రాన్ని ఖండించి నామంత్రితే సమానాధికరణ అనే సూత్రం ప్రకారంగా ఇది అవిద్యమానవత మళ్ళీ విద్యమానవతగా చేసేసింది అన్నమాట. ఆమంత్రిత పూర్వం ఆమంత్రిత పదానికి ముందున్న పదం ఏదైతే ఉందో అవిద్యమానవత్ భవతి అంటే ఉండేది లేటిగా భావించు. లేటిగా భావించామనుకోండి ఆమంత్రిత సత్యాన్ని మొత్తం స్వనిఘాతం చేయదు. కానీ అది మనకి ఇష్టం లేదు. అందుకే వేరే సూత్రం వచ్చింది 8:1:70. అది దాని కింది సూత్రం అండి. మనం ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్ అని చెప్పాం కదా, ఆ సూత్రం హరి ఓం వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుంది ఆచార్య. ఓకే, ఇక్కడ జజకాధ్యాపక అని మొత్తం అనుదాత్తలు ఎంతవరకు ఓకేనా? అనుదాత్తలు అయిపోయాయి. ఇక్కడ అనుదాత్తలు చేశాం కదా, అనుదాత్తలు ప్రాప్తం కావు. ఎందుకంటే ఆమంత్రితం పూర్వం అవిద్యమానవద్ భవతి. ఇది ఎందుకంటే జజకాధ్యాపక ఆమంత్రిత పదం అని చెప్పావు కదా, ఆమంత్రితం అనే పదానికి ముందు ఏదైనా పదం ఉంటే గినా అది అవిద్యమానవద్ భవతి. ఆమంత్రితం పూర్వం అవిద్యమానవద్ భవతి ముందు చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ అవిద్యమానవత్ అవుతుంది కదా. అవిద్యమానవత్ అయినప్పుడు పదం లేదు కాబట్టి, విద్యమానంగా లేదు కాబట్టి అట్లా భావిస్తాను. లేదు కాబట్టి దాని పక్కనే ఆమంత్రిత సత్య అనే 8వ అధ్యాయం ప్రకారం 8వ అధ్యాయం సూత్రం ప్రకారంగా మొత్తం నిఘాతం ప్రాప్తమే కావు. కానీ అట్లా మనకి ఇష్టం లేదన్నమాట, అనుదాత్తలు కావాలి. కాబట్టి మహర్షి పాణి ఏం చేశాడు, ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్ అనే సూత్రానికి అపవాదంగా ఇంకో సూత్రం దాని కిందనే 83వ సూత్రంలో ఏం చెప్పాడంటే, లేదండి ఆమంత్రితే ఆమంత్రితే సమానాధికరణ ఉన్నప్పుడు పూర్వంలో ఉండే అవిద్యమానవత కాదు విద్యమానవతగానే ఉంటుందని చెప్పింది. అవిద్యమానవత కాదు విద్యమానవతగానే ఉంటుంది అని చెప్పి ఈ సూత్రం నిర్ణయించింది. ఓకేనా? 8:1 ఒకసారి చూడండి. 8:1:73 దాని కింద ఉంది. 8:1:73 ఏమంటుందంటే, నామంత్రితో సమానాధికరణ అంటే ఆ సూత్రం కింద ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్ అనే సూత్రానికి కిందనే ఇది ఒకటి నెక్స్ట్ సూత్రం ఉంది. ఇదేమంటే సమానాధికరణ ఆమంత్రిత అంతే పరతః పూర్వం ఆమంత్రితాంతం నా అవిద్యమానవత్ భవతి పూర్వేణ ప్రాప్తే ప్రతిసిద్ధ్యతే. అంటే పూర్వ సూత్రం ఏం చెప్పిందంటే, దానికంటే ముందు సూత్రము ఆమంత్రిత పదం అనేది ముందు ఉంటే గినా మామూలుగా చెప్తే చూడండి స్లైడ్ మీద, ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్ అని చెప్పింది. ఆమంత్రిత పదానికి ముందు ఏదైతే ఉందో అవిద్యమానవత్ లేటిగా భావించని చెప్పింది. ఓకే, కానీ దాని కింద సూత్రం 73 సూత్రం ఏమంటుందంటే, దాని కింద సూత్రము నా ఆమంత్రితే సమానాధికరణే అంటే సమానాధికరణ ఆమంత్రిత పదం పక్కన ఉన్నప్పుడు పూర్వం ఆమంత్రిత పదం అనేది
నా అవిద్యమానవత్ భవతి. ఇప్పుడు విద్యమానవత్ నా భవతి అని చెప్పాను కదా, విద్యమానవత్ ఉండదని చెప్పి లేదు, విద్యమానవత్తుగా ఉంటుంది. ఎప్పుడు ఒక సమానాధికరణం ఉంటే గిన, అంటే రెండింటికి అధికరణం, రెండు పూర్వపదానికి ఉత్తరపదానికి రెండింటికి అధికరణం ఒకటే ఉంటే గిన అప్పుడు మాత్రము అవిద్యమానవత్ కాదు, అంటే విద్యమానవత్తుగానే ఉంటుంది. విద్యమానవత్తుగా ఉంటుందన్నప్పుడు మనకు 8వ అధ్యాయం ప్రకారం ఆమంత్రిత చర్చ ప్రకారంగా అన్నిటికీ అనుదాత్తం చేసేస్తుంది. అనుదాత్తం చేసేస్తుంది కాబట్టి అనుదాత్తానికి పక్కలో ఉన్నటువంటి స్వరితానికి పక్కన ఉన్నటువంటి మొత్తం అనుదాత్తాలు కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అన్ని స్వరితాలు అయిపోతాయి. ఓకేనా? ఆ రకంగా స్వరితాలు మనం గమనించామండి. ఓకే, ఇందులో ఏదైనా సందేహం ఉందా? స్పష్టమైందా? ఇక్కడ సందేహం ఏం చెప్పా అంటే ఇక్కడ అన్ని కేవలము ఏకశ్రుతి అవ్వాలి. ఏకశ్రుతి ఏకశ్రుతి కదా. ఫలితం కాదండి, ఏకశ్రుతి ఏక- ఆ స్వరితానికి పక్కలో ఉన్నటువంటి అనుదాతానికి ఏకశృతి చేస్తుంది. అనుదాతాలన్నిటికీ ఏకస్వరం, ఏకశ్రుతి. స్వరితానికి పక్కన అనుదాతానికి ఏకశృతి చేసింది. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఆమంత్రితం పూర్వం అవిద్యమానవత్ అని చెప్పిన కదా, ఇక్కడ జట్లికాధ్యాపక ఆమంత్రిత పదం ఉంది కదా, దానికి ముందు అవిద్యమానవత్ భవతి పదం లేంటిగా భావిస్తాము. లేంటిగా భావించామనుకోండి, ఇవి మొత్తం అనుదాతాలు కావు, జట్లికాధ్యాపక అనుదాతాలు కావు. అవిద్యమానవత్తుగా ఉంటేనా, విద్యమానవత్తుగా ఉన్నప్పుడే ఆమంత్రిత సత్యానుసృతం వచ్చే మొత్తాన్ని అనుదాత్తం చేస్తున్నామట. కానీ ఇక్కడ అనుదాత్తాలు లేవు, ఏకశృతి ఎలా చేస్తావు? ఇక్కడ అనుదాత్తాలు లేవు, ఏకశృతి ఎలా చేస్తావు అంటే లేదండి, నామంత్రితే సమానాధికరణే అని చెప్పి నామంత్రితే సమానాధికరణే అనే సూత్రం ప్రకారంగా లేని సమానాధికరణ ఆమంత్రిత పదం పక్కన ఉంటేనా సమాన అధికరణమైనటువంటి రెండింటికి సమాన అధికరణం అంటే ఇక్కడ. కాబట్టి ఏది మానవక జజకాధ్యాపక రెండింటికి అధికరణం అంటే సమాన అధికరణం రెండింటికి ఒకటే అండి. రెండింటికి అధికరణం ఒకటే కాబట్టి ఆధారం ఒకటే కాబట్టి అటువంటి సమానాధికరణమైనటువంటి ఆమంత్రిత పదం పక్కన ఉంటేనా పూర్వం అవిద్యమానవత కాదు, విద్యమానవతగానే ఉంటుందని చెప్పింది. విద్యమానవతగా ఉంటే మనకు ఆమంత్రిత చర్చ వచ్చేసి మొత్తం నిఘాతం చేస్తుంది. నిఘాతం అయినప్పుడు పక్కన అన్ని నిఘాతాలు ఉన్నాయి కాబట్టి అనుదాత్తాలు ఉన్నాయి కాబట్టి అవి ఏకస్థితిగా మారిపోయాయి. ఈ రకంగా మనం మానవక జట్లక అధ్యాపక చూసాము. అదే విధంగా క్వా గమిష్యసి అంతిమ ఒక పదం ఉంది, క్వా గమిష్యసి అంటే ఉదాహరణ ఏముంది, క్వా గమిష్యసి అదేమంటుంది, క్వా గమిష్యసి అనేది క్వా గమిష్య క్వా పదంలో స్వరితాంత పదం అంట. క్వా అనేది ఏంటి 1, 2, 31. మనం 1, 2, 31లో అంటే 1వ అధ్యాయం 2వ పాదంలో స్టార్టింగ్ లో ప్రారంభంలో 31 స్థితిలో క్వా శబ్దానికి మన రూపశుద్ధి చూసామండి. అదే ఒకసారి గమనించండి. క్వా క్వా కిం శబ్దం చేత క్వా శబ్దం తయారు చేశాం. క్వాతి అనే ప్రకారంగా అన్ని రూపాలను సూత్రాన్ని ప్రయోగించుకుంటూ క్వా శబ్దాన్ని తయారు చేశాం. అక్కడ క్వా శబ్దానికి స్వరం ఏం గుర్తించాము? స్వరితాంతం గుర్తించామండి. 31వ సూత్రంలో ఇదే పాదంలో 38వ సూత్రం చెప్పుకుంటున్నాము. 31వ సూత్రంలో ప్రారంభంలో ఏం చెప్పాం? క్వా శబ్దానికి మనము స్వరసిద్ధి గుర్తించినప్పుడు ఏం గుర్తించాలంటే క్వా అనేది స్వరితాంతము, వాని అంతిమంలో ఉంది, స్వరితాంత పదం అని చెప్పి గుర్తించాలన్నమాట. ఓకేనా? ఆ స్వరితాంతానికి పక్కలో క్వా అనేది స్వరితాంతం, పక్కన గమిష్యసి, ఈ గమిష్యసి క్రియాపదం అట. గమిష్యసి క్రియాపదం కాబట్టి తింగ అనే సూత్రం అంటే అతింగంత పదానికి పక్కన తింగంత పదం ఉంటేనా అవి నిఘాతం అయిపోతాయి. ఏమైపోతాయండి? క్వా అనేది అతింగంత పదం, తింగు కాదు, అతింగంతం పదం. కాబట్టి అటువంటి అతింగంత పదానికి పక్కన తింగంతం పదం ఉంటేనా, తింగంతం పదం ఉంటే ఏమవుతుంది? అతింగంత పదానికి పక్కన తింగంత పదం ఉంటేనా అవన్నీ కూడా నిఘాతాలు అయిపోతాయి. ఏది? తింగ అతింగ ప్రకారంగా అన్నిటికీ గమిష్యసిలో ఉండేటువంటి పదానికి అన్ని అనుదాతాలు చేశామండి. చూడండి స్లైడ్ మీద క్వా గమిష్యసి అనే 2 పదాలు ఏవైతే క్వాకి స్వరితాంతం చెప్పాను ఇప్పుడే. పరిశిష్టము 1, 2, 31 సూత్రంలో మనం క్వా శబ్దానికి రూపసిద్ధి చేసినప్పుడు స్వరితాంతం చెప్పాం. అది మళ్ళీ ఒకసారి గమనించండి. వా స్వరితం కాబట్టి ఆ స్వరితాంత పదం ఉంది, ఇది పదం అన్నమాట. ఈ పదానికి పక్కన క్రియాపదం ఉంది కాబట్టి అతింగంత పదానికి పక్కన తింగంత పదం అంటే క్రియాపదం ఉంటేనే గమిష్యసి క్రియాపదం కాబట్టి అది మొత్తం అనుదాత్తం చేసింది. ఈ సూత్రం వచ్చేసి గా మీ సి అనుదాత్తాలు అయిపోయి. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చేసి స్వరితానికి పక్కన అనుదాత్తాలు ఉంటే ఏమవుతాయి? అవన్నీ ఏకశృతి అయిపోతాయి అని చెప్పింది. అందుకే
అనుదాత్తం మొత్తం తీసేసి ఏకశృతిలో ఉన్నాయి. ఏకశృతి అనేటప్పుడు ఏ స్వరం ఉండదు మనకు. ఒకే లయబద్ధంగా వెళ్తాం. క్వాక్ గమిష్యసి సామాన్యంగా అన్ని శబ్దాలు ఒకే లయబద్ధంగా చెప్పేస్తాం. ఈ రకంగా క్వాక్ గమిష్యసిలో కూడా మనం రూపసిద్ధి చూసామండి. అస్తు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇప్పుడు ఉందండి. మహోదయ ఉమ్. మానవక ఆమంత్రిత పదం దగ్గర ఆమంత్రితస్య అక్కడేమో 6-1-192 సూత్రం ఇచ్చారు. మరి జటిలక శాపక అక్కడేమో ఆమంత్రితస్య 8-1-29 ఇచ్చారు కదా, రెండిటికి తేడా ఏంటి అక్కడ? ఇది రెండు ఆమంత్రిత ఇక్కడ పదాలే కదా. 6వ అధ్యాయంలో ఉన్న సూత్రం ఏం చేస్తుంది? 6-1 అనేది ఆమంత్రిత పదం ఏంటండి? ఒక నిమిషం ఆదిదాత్తం చెప్తాను. చేస్తుందండి. 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సూత్రము కేవలం ఊరికి ఆమంత్రితం పేరు ఉంటే చాలు. ఆమంత్రితం పేరు పెట్టింటే ఏ పదానికి ఆమంత్రిత పేరు పెట్టామో అటువంటి ఆమంత్రిత పదానికి నేను ఆది ఉదాత్తం చేస్తానని చెప్తుంది. ఏం చేస్తుందండి? ఆది ఉదాత్తం. ఊరికి ఆమంత్రిత పేరు పెట్టి కండిషన్ వద్దు. అది ఆమంత్రితానికి పేరు పెట్టామంటే పదమై ఉండాలి. నేను దానికి ఆది ఉదాత్తం చేస్తానని చెప్తుంది. ఆమంత్రిత శిక్ష. కానీ అదే ఆమంత్రిత శిక్ష 8-1-19 ఉంది కదా, అదేమంటుంది? పదానికి పక్కలో ఆమంత్రిత పదం ఉంటే దానికి నేను మొత్తం అనుదాత్తం చేస్తా అని చెప్పినమాట. ఆ ఆమంత్రిత పదానికి ఒకవేళ ఆమంత్రిత పదం అనేది పదానికి పక్కన ఉందనుకోండి, అటువంటిప్పుడు నేను దానికి ఆది ఉదాత్తం చేయకుండా అన్నికి అనుదాతం చేసేస్తున్నా మొత్తం పదానికి. అది తేడా అండి దీనికి దానికి. ఇది ఊరికే నామకరణం చేసిన వెంటనే ఆమంత్ర పదం ఉంటే దానికి ఆది ఉదాత్తం చేస్తుంది. కానీ 8వ అధ్యాయంలో ఉండే సూత్రం ఉంటుంది, అటువంటి ఆమంత్రిత పదం ఏదైతే ఉందో పదానికి పక్కన ఉంటే పదానికి పక్కన ఆమంత్రిత పదం ఉంటే దానికి మొత్తానికి అనుదాత్తం చేసేస్తానని చెప్పి ఇది అనుదాత్తం చేసేస్తుందండి. ఇది తేడా దానికి దీనికి. ఇప్పుడు అర్థమైందండి? మనకి ధాతోహ కూడా అలాగే 2 ఉన్నాయి కదండి. ధాతోహలో ధాతు ఏమంటుంది? ధాతులో మాత్రం అంత ఉదాత్త చేస్తుంది. ధాతు ఏమంటుంది? ధాతులో మాత్రం అంతిమ ఉదాత్త చేస్తుంది. అదే అక్కడ కూడా 2 ధాతోహకి 2 ఉన్నాయి కదండి. ప్రత్యయ పరస్య వస్తున్నాయి ధాత అనగానే, తర్వాత ఇక్కడ అందాత ఉదాత్తలోని ఉదాత్తో భవతి అని సూత్రం ఉంది కదండి. నీ అభిప్రాయం ఇంకా రాదు. మీరు ఏం చెప్పారు? ధాతోహ స్వరం అది కూడా ధాతు అని ఒక సూత్రం ఉంది 6వ అధ్యాయంలోనే. అది ఏమొస్తుంది? ధాతోకి కూడా 2 సూత్రాలు ఉన్నాయి కదండి అంటున్నానండి. ధాతోహ అంటే ధాతు అనుకుంటాం, అదొక సూత్రం ఉంది. నెక్స్ట్ దీంట్లోనేమో ధాతోరంతా ఉదాత్తో భవతి అని కూడా ఉన్నాయి కదా, 2 రకాలుగా అని అంటున్నాను. అంటే ఒకటి ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. అదే ఒకటేమో 3వ అధ్యాయం ధాతు అనేది అధికార సూత్రం చెప్తుంది. ఆ అధికారాన్ని ప్రతిని తెచ్చుకోవడం కోసం. రెండవది ధాతు అనేది అధికార సూత్రం ఉంది. 6వ అధ్యాయంలో ఉండే ధాతోహు ఏదైతే ఇక్కడేమో అది 6వ అధ్యాయంలో ఉండే సూత్రము స్వరాన్ని గుర్తించడం కోసం కేవలం అంతిమంలో ధాతు అంతిమంలో ఉండే అక్షరం ఏదైతే ఉందో స్వరం ఉదాత్తం చేసే చెప్తుంది. కానీ 3వ అధ్యాయంలో ధాతు అవుతుంది అని ఉంది. అది ఇదం అధికార సూత్రం చెప్పడం కోసం. అవును, ఓకేనా? అధికార సూత్రం పేరు పెట్టుకున్న తర్వాత ఆ అధికారానికి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవడం కోసం, స్వరం గుర్తించడం కోసం కాదు. మీ వాయిస్ కట్ అవుతుందండి, మళ్ళీ చెప్పండి. మీరు చెప్పింది నేను అంటున్నానండి. ధాతోహ కూడా 2 రకాలు ఉన్నాయి కదా. అధికార సూత్రం ఒకటి ఉంది, నెక్స్ట్ అంత ఉదాత్తో అన్నది కూడా ఉంది కదా అని అంటున్నానండి. ఓకే ఉన్నాయండి. అంటే మీరు దీన్ని ఇక్కడ ఏమైనా వినియోగిస్తున్నారని చెప్పి నేను అలా అడిగాను అనమాట. ఓకే, ఇబ్బంది లేదు. అందుకే ఏ అధ్యాయం నుండి సూత్రాలు 2 ఉన్నాయి కదా. అవి 2 ఉన్నాయి. అని రెండింటికి దాయత్వం భిన్న ఉంది. దీనికి దాయత్వం భిన్నంగా ఉంది, దానికి దాయత్వం భిన్నంగా ఉంది. ఓకేనా? అదే ఆ భిన్నత ఏంటి ఆ సూత్రాన్ని గమనించాలన్నమాట. అప్పుడే మనం గుర్తుపెట్టుకో.
అష్టమికు అనేది అవునండి. మొత్తం అనుదాత్తం చేస్తుంది. షాష్టికం అనేది ఆది ఉదాత్తం చేసేస్తుంది. అది సూత్ర సంఖ్యని బట్టి మనం స్వరాన్ని బట్టి మనం ఇక్కడ అష్టమికం చేసుకోవాలన్నా స్వరాన్ని బట్టి మనం అష్టమికం చేసుకున్నా ఏంటి శాస్త్రికం చేసుకోవాలని తెలుస్తున్నాం అంట. అది మనకు రూపసిద్ధి మొత్తం తెలిసినప్పుడు మన బుద్ధి అలా పనిచేస్తున్నాడు. ఆ కొన్ని స్వరాన్ని బట్టి ఇక్కడ మనకు మొత్తం ఏకశుద్ధి ఉందంటే ఏకశుద్ధి ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం నిఘాతం అయినప్పుడే మనం ఏకశుద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి నిఘాతమే అక్కడ మనం ఏకశుద్ధి నిఘాతం అన్ని అనుదాత్తం చేసేసుకుంటాం అంట మనం స్వరాన్ని బట్టి ఆటోమేటిక్ గా. లేదంటే ఇక్కడ ఆది ఉదాత్తం కావాలనుకోండి ఆమంత్రిత శిక్ష ఆదో అధ్యాయం నుండి ఆమంత్రిత ఆది ఉదాత్తం చేసేసుకుంటాం. అక్కడ స్వరాన్ని బట్టి లక్ష్యాన్ని బట్టి మనం ఏం తెచ్చుకోవాలనేది మనం అవగాహన మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకేనా? ఓకే అండి. ఈ మహోదయ ఉన్నటువంటి ఉదాహరణ మనం చూసామండి. నెక్స్ట్ నేను రేపు చూద్దాం. జీ చెప్పండి శోభనాద్రి గారు. మనకి ఇంతకు ముందు అభ్యాసస్య అనే సూత్రం ఏదో ఒకటి, అది కూడా ఒకటే ఉంటది. రెండు సూత్రాలు ఒకటే రకంగా ఉంటాయి కదండి. ఇంత ముందు వచ్చింది అది అభ్యాసస్య ఏదో ఉంది, సుప్లోపం జరుగుతుంది. అవ్యయీ భావశ్చ. అవ్యయీ భావస్య, అవును. అవి కూడా రెండు ఉన్నాయి. దానికి సుప్లోపం వస్తుంది ఒక దాని. అదే ఈ రెండు అనేటప్పటికి అది కూడా గుర్తొచ్చింది. అది కూడా ఒకటి అవ్యయీ భావశ్చ అవ్యయానికి పక్కన ఉండే సుప్పుకి లిపు చేస్తుంది, ఒకటేమో నపుంసకలింగం చేస్తుంది. అవును. అవ్యయీ భావ సమాసం ఒకటి అవ్యసని పేరు పెడుతుంది, ఒకటి అవ్యసని పేరు పెట్టిన, ఒకటేమో అవ్యానికి పక్కన ఉండే సుప్పు లిపు చేస్తుంది. మహోదయ్ ఇప్పుడు వరకు మనకి ఈ మూడే కదా రెండుగా వచ్చిన సూత్రాలు ఒకటే రకంగా చాలా అట్లా చాలా ఉంటాయి, చాలా వస్తాయి. అదే ఇప్పుడు వరకు అయితే మూడు గమనంలోకి వచ్చినాయి. మన మూడు దృష్టిలోకి వచ్చాయి. అటు బహుళం ఛందస్సు విషయంలో అటువంటి సూత్రంగా చాలా ఉన్నాయి. అట్లా మనకు కొన్ని చోట్ల దాయత్వం భిన్నంగా ఉండి ఒకే రకమైన సూత్రాలు మనకు వస్తాయండి. ఇంకా కొన్ని అట్లా ఉన్నాయి. ఓకేనా? అంటే కొన్ని మూడు కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకు రెండుగా వచ్చినాయి. ఒకటే రకమైన మూడు కూడా ఉన్నాయండి. జీ ఉన్నాయండి. బహుళం ఛందస్సు ఉందండి. అది మూడుగా వస్తుంది. సరే అండి, మూడుగా వస్తుంది. ఛందస్సు విషయంలో వస్తుంది. ఓకే, అలాగే, ధన్యవాదాలు. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం రేపు చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం ఆచార్య. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే సార్. మహోదయ ధన్యవాదాలు మహోదయ. నమః. సర్వేషాం శుభరాత్రి.